క్వశ్చనే లేదు. కాకపోతే ఇది పట్టపగలు జరిగింది, అది గదిలో జరుగుతుంది, అంతే తేడా. సో అంచేత ఆ జర్నలిస్ట్కి అంత అలా జరిగినప్పుడు కనీసం ఒక జర్నలిస్ట్గా ఖండించలేదు అంటే అది వీళ్ళు కొట్టినట్టే, వీళ్ళు కొట్టించినట్టే. అది ఇప్పుడు ససామా గారు కానీ అమర్ గారు కానీ, సరే జీవిడి గారు పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడనుకోండి, రాసేస్తాడు కానీ. సో వాళ్ళెవరూ ఖండించలేదు అంటే ఆ నేరం ఆ ప్యాలెస్ నుంచే, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశం బట్టి అనేది మనం అర్థం చేసుకోవాలి. అదర్వైజ్ యాజ్ ఏ జర్నలిస్ట్ కనీసం ఏదో ఆ బాధను అభినయించేవారు. కనీసం ఇది మేము నిరసన తెలియజేస్తున్నాం, ఇలా చేయటం మంచిది కాదు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇలా చేయకూడదు అని. ఇంకా చాలా అదృష్టం ఏంటంటే అది తెలుగుదేశం వాళ్ళే చేశారని చెప్పి తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసేసి వీళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇంకా అంతవరకు గుడ్లో మెల్ల. అయ్యో, నేను ఆ యాక్సిడెంట్ కూడా వెళ్ళిపోతారేమో అనుకున్నా. అదేమి పెద్ద అసాధ్యమైన పనేం కాదండి. మొన్న సునీతారెడ్డి గారు పులివెందులలో ఒక అతని పేరుతో సహా ఇతనే పోస్టులు పెడుతున్నాడు, భారతిరెడ్డి గారి పిఏనో అనుచరుడు పేరుతో సహా వాడేమో వైజాగ్ పేరు పెట్టి అరెస్ట్ చేశారు. నేమ్ సేక్. ఈ 2వ తారీఖు సునీత కంప్లైంట్ ఇస్తే ఈ వర్రగాడు వెళ్ళి 3వ తారీఖు అక్కడ కంప్లైంట్ ఇచ్చి, భారతిరెడ్డి గారి పిఏ అక్కడ కంప్లైంట్ ఇచ్చి, ఆ కంప్లైంట్ బేసిస్లో ఎవడో పాప వైజాగ్ నుంచి బక్రాని పాప, ఆయన 68 సంవత్సరాలు ఎంత ఉందంట, ఆ ఉదయ భూషణ్ అన్న అతని వయసు. అందులో అసలు వాడిన భాష అంతా కడప భాష. అవును, వాడిన భాష అంతా కడప భాష. ఇతని కడప భాషని ఎక్కడో విశాఖ వాస్తవ్యుడు 68 సంవత్సరాల వృద్ధుడు అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో 68 సంవత్సరాలు అంటే ముసలివాళ్ళు లెక్క కదా. అవును, మరి ఈయనకి మరి 68 ఎప్పటికీ రావనుకుంటున్నాడేమో యవ్వన కుమారుని, నాకు తెలియదు కానీ అమృతం తాగారేమో, అలాగా కామెంట్లు చేస్తూ ఉంటాడు కదా. అమృతం తాగాడేమో, అమృతం తాగేసాడంటారా? ఏమో, ఇది తాగిందే అమృతం అనుకుంటున్నాడేమో, మనకు తెలియదు కానీ. సో ఎవరో పాపం తీసుకొచ్చి పులివెందులు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ పోలీసులు చెప్తారంట, ఏమన్నా మేము పట్టేసాము, ఇంకా మీరు ఆ కేసుని నిర్మించుకొని మీరు ఏం చేయక్కర్లేదని, వీళ్ళు పని చూసుకోండి పోరా, మేము ఏదో గూగుల్కి అది వాళ్ళకి రాసాము, ఫేస్బుక్ కోడ్కి మా వివరాలు మాకు వస్తాయని. అసలు ఫేస్బుక్ కోడ్ వీళ్ళకి ఏ వివరాలు ఇచ్చాడు? తెలంగాణకు ఒక రోజు ముందే కేసు రిజిస్టర్ అయితే ఆడికన్నా ముందు తెలంగాణ పోలీసు వాడి కన్నా ముందు ఆంధ్ర పోలీసు వాడికి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చేసింది అక్కడి నుంచి? వీళ్ళు ఏదో బక్రాన్ని ఎత్తుకుని అక్కడి నుంచి అతను వర్ర రవీందర్ రెడ్డిని కామెంట్లు పెడతా ఉంటే ఇటు అమ్మనాబూతులు రాస్తూ ఉంటే ఇటు వర్రగాడు ఆయన తిడతా ఉంటా అంట, ఈయన ఎలాంటి కామెంట్లు పెట్టకూడదమ్మా నువ్వు తప్పని. దానికి ఇటు కోపం వచ్చి ఇప్పుడు ఎవర్రా బాబు అని అతని మీద అనుమానం ఎక్స్ప్రెస్ చేసి లేపుకొచ్చారు. లేపుకొచ్చి అతని మీద ప్రెషర్, అవును నేనే రాశాను